నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మాల్ తినాలండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వి ఫర్నిచర్ మాల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ లో కానీ iOS లో రెండిట్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మెయిన్ గా మా యాప్ లో మూడు చూడండి. మీకు టైం ఒక 1 hour టైం పట్టినా సరే మూడు పాయింట్లు చూడండి. ఫస్ట్ పాయింట్ ముందు మాట. స్టార్టింగ్ లో ముందు మాట అని వచ్చిందండి. ముందు మాట అనేది నొక్కండి. ముందు మాట నొక్కితే మీకు కావాల్సిన టాపిక్స్ అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. అంటే మెయిన్గా పరుపు మేల్కొని కొంటే నిద్రపోతారు, నిద్రపోతూ కొంటే మేల్కొని ఉంటారు. దాని అర్థం ఏంటంటే మీరు తెలుసుకొని కొంటే హ్యాపీగా డైలీ నిద్రపోవచ్చు అండి. మీకు తెలియకుండా ఏది పడితే అది కొంటే ఇబ్బంది పడతారని ఉద్దేశం అనమాట. మెయిన్ ఉద్దేశం అది. ఫస్ట్ మాట అది. ముందు మాటలోకి వెళ్ళిన తర్వాత దాని కింద టాపిక్స్ ఉంటాయండి. మీకు ఏది కావాలి, వరం హోమ్ మేకింగ్ బెడ్ కాడి నుంచి B2B కాడి నుంచి ప్రతి దాని గురించి మ్యాటర్ ఉంటుంది. వరం 3-in-1 లాటెక్స్ ఓపెన్ చేశారు. దాని గురించి సబ్జెక్ట్ ఉంటుంది. ఏం యాక్సిడీస్ ఇస్తాము, దాంట్లో ఏంటి ప్రాబ్లం వైజ్ ఎలా వాడుకోవాలి, ఏజ్ వైజ్ ఎలా వాడుకోవాలి, మనం ఎలా తక్కువ ఇవ్వగలుగుతున్నాము అనేది క్లారిటీగా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైతే ఇలా క్లారిటీగా తెలుసుకుంటారో మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు పరుపు కొనుక్కోవచ్చు. ఇట్లా టాపిక్ అంతా ఉంటుంది అనమాట. ఒకటి ఫస్ట్ది ఇదండి. సెకండ్ది వచ్చేసరికి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఉందండి. FAQ వీడియోస్ లేకపోతే FAQ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పైన ఉంటుంది. హోమ్ పేజీలో నుంచి FAQ నుంచి పక్కన ఇదిగోండి వీడియో FAQ. అంటే దీని గురించి మీరు ఏదైతే తెలుసుకోవాలనుకున్నప్పుడు FAQ వీడియోస్ నొక్కితే మీరు ఏ డౌట్ ఉన్నా సరే, సపోజ్ 3-in-1 లాటెక్స్ డౌట్ ఉంది, సోఫా కంబెడ్ డౌట్ ఉంది, సోఫా కంబెడ్ నొక్కమ్మా. ఇక్కడ ప్రశ్న ఆన్సర్ దానికి సంబంధించినవి, కొత్తగా లాంచ్ చేసిన సోఫా ఏంటి, ఏమి యాక్సెసరీస్ ఇస్తారు, ఇట్లా ప్రతి దాని గురించి వీడియో ఉంటుంది. అది చూస్తే మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. మీ డౌట్ ఏందో అక్కడ క్లారిటీ తెలుసు. మూడోది ఫైండ్ ఎవర్ బెడ్. సైజు వైజు, ప్రాబ్లం వైజు, వెయిట్ వైజు, బడ్జెట్ వైజు, పాత పరుపుని కొత్త పరుపు ఎలా చేసుకోవాలి, అట్లా ప్రతిదీ కూడా మీకు దానికి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ వైజ్లో కానీ నొక్కారు, లో బడ్జెట్, హై బడ్జెట్, మీడియం బడ్జెట్ అని నొక్కితే మీకు దానికి సంబంధించిన పరుపు చూపించేసింది. ఇప్పుడు లో బడ్జెట్ నొక్కారండి, ఇట్లా దాదాపు ఎన్ని కూడా 5-6 పరుపు, ఫర్ ఎగ్జాంపుల్ 5-6 పరుపు తీసుకుంటే ఈ పరుపులు ఏదైనా సరే 10,000కే వస్తాయి. లో బడ్జెట్లో 4 inches ఏదైనా సరే 4 inches మీరు తీసుకుంటే 10,000కి వచ్చేసింది. 5-6 4 inches. అదే లాటెక్స్లు తీసుకుంటే 2 inches అయితే 15,000లో ఉంది. యాక్సిరీస్ వద్దంటే 11,000కి ఉంది. ఏది కావాలంటే అదైనా మీరు లో బడ్జెట్లోకి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హై బడ్జెట్ కావాలంటే మీడియం బడ్జెట్, ఇట్లా ఈజీగా ఉంటుంది. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒక 1 hour టైం కేటాయించండి. హ్యాపీగా లైఫ్ లాంగ్ హ్యాపీగా నిద్రపోతాం. ముందు సబ్జెక్ట్ తెలుసుకోండి, తర్వాత పరుపు బుక్ చేసుకోండి. ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్ అండి, దాదాపు మేము ఓపెనింగ్ డేట్ వచ్చింది కదా, మనం ఒక్క ఓపెన్ ఇదిగోండి 2020 మే 13 ఓపెన్ చేసామండి. ఇప్పుడు మా ఛానల్ వచ్చేసరికి సుమారుగా 7,61,13,572 మంది చూశారు. నేను వీడియోస్ ఇప్పటి వరకు 2,845 వీడియోస్ పెట్టాం. 294K సబ్స్క్రైబర్స్ అయ్యారు. మా ఫస్ట్ వీడియో ఎప్పుడు పెట్టాము అనేది కూడా దీంట్లో వచ్చేసి చూడండి. 4 years బ్యాక్. అంటే షాపింగ్ మాల్ ఎలా చేసుకోవచ్చు, మా ఫర్నిచర్ సంబంధించినవి కూడా పెట్టాం. బెడ్ గురించి అవేర్నెస్ అప్పటి నుంచి మేము తీసుకొచ్చాం. లాటెక్స్ బెడ్ గురించి కూడా ఫస్ట్ బెడ్ మాదే అయిద్దండి, చూపించమ్మా. పరుపు 3 years అగో, అంటే 2020లో దాదాపుగా 24, 2021 ఆ రేంజ్లో ఆ టైంలో పెట్టామండి. అప్పుడే మనం లాటెక్స్ గురించి మనం ఈజీగా చెప్పేశాం. అప్పటి నుంచి మనం ఎన్నో అవేర్నెస్ తీసుకొచ్చేసాం. ఇది దాదాపుగా ఇప్పటికీ 200 లైవ్లు పైన, సుమారుగా 220 లైవ్స్ దాకా చేసామండి. చూడండి ఎన్ని లైవ్లు చేసాము. ఇప్పటివరకు ఒక్క వారం కూడా బ్రేక్ లేదు. ఇంత పర్ఫెక్ట్గా మనం ఒక్క ఆదివారం కూడా గ్యాప్ ఇవ్వకుండా మీకు లైవ్లు ఇస్తా ఉన్నాము. చాలా మంది మా వీడియోస్ కస్టమర్స్ రివ్యూస్ చెప్తున్నారు, బాగా ఉండే, సూపర్గా ఉండే, బాగుంది మీ పరుపు అని చెప్తుంటే అది కొంతమంది నమ్మట్లా. మీరు పెయిడ్ డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారని అడుగుతున్నారు. అలా ఒక్క రోజు అండి 2 రోజులు అండి, ఎన్ని వీడియోస్, ఎన్ని సబ్స్క్రైబర్స్ అలా వస్తారని డబ్బులు ఇచ్చి చెప్పిస్తే తీసుకున్న వాళ్ళు కొన్ని వేల మంది. కనీసం నాకు తెలిసి ఇలా లైవ్ లోకి వచ్చి ప్రశ్న అడిగిన వాళ్ళు వారానికి తక్కువ 200 నుంచి 300 మంది ఉంటారండి. కామెంట్స్ రూపాయలు కానీ లైవ్ లో అడిగిన వాళ్ళు కానీ 200 లైవ్ లెక్క ఎంతమంది ఉంటారు. దాదాపు 8 కోట్ల జనాభా మా వీడియోస్ చూశారు. ఏది యూట్యూబ్ వరకు. మళ్ళీ ఫేస్బుక్ అది ఇంకా ఎక్కువ ఉంది, 12-13 కోట్లు ఉంది రీచ్. అట్లా మా సోషల్ మీడియాలో చాలా ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించిన అంకె దీంట్లో కూడా వస్తుంది మీకు. ఇదిగోండి యూట్యూబ్లో 2,93,000, ఇప్పుడు ఇంకా 94,000 ఉంది. మన పెట్టి చాలా రోజులు అవుతుంది కాబట్టి. ఇదిగోండి 7 కోట్ల మంది వ్యూస్.
అలాగే సబ్స్క్రైబర్లు ఫేస్బుక్ లో 1,58,000 మంది, వ్యూస్ 7,56,00,000. ఇన్స్టాగ్రామ్ లో 68 లక్షలు. తర్వాత మోజులో 1,54,00,000, టెలిగ్రామ్ 19 లక్షలు, జోష్ 21 లక్ష, వెబ్సైట్ 73 లక్షల మంది మా వెబ్సైట్ దగ్గర చూసి, ప్లే స్టోర్ లో 4,75,000 మంది, ప్లే స్టోర్ లో కానీ iOS లో కానీ. తర్వాత వాట్సాప్ ఛానల్లో కానీ ఇవన్నీ కలిపి దాదాపు 20 crores వ్యూస్ ఉన్నాయండి. ఫాలోవర్స్ 15 lakhs ఉన్నారు ఫాలోవర్స్. అంటే దీని అర్థం ఏంటంటే ఇంత ఉండి కూడా ఇంకా చాలా మంది మీరు పెయిడ్ గా చేపించుకుంటున్నారు దానికి క్లారిటీ ఇవ్వడం కోసం ఈ రోజు ఇంతసేపు చెప్పానండి. ఈ కస్టమర్స్ మనం పరుపు నచ్చి చెప్పటం కూడా జనానికి వంట పట్టట్లేదు అనమాట. తోటి వ్యాపారస్తులకి. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా సరే మీరు లైవ్ లోకి వచ్చి నన్ను అడగచ్చు అనమాట.